నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. వైసీపీ పరిస్థితి ఏంటి, అసలు ఆ పార్టీ పరిస్థితి స్థితిగతులు ఏంటి, భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనేదైతే ఇప్పటికి కూడా ఒక స్పష్టత రావడం లేదు. దానికి సంబంధించి జగన్ గారు కూడా పూర్తి స్థాయిలో ఇనిషియేట్ తీసుకొని ముందుకు నడిపించడం లేదు. ముఖ్యంగా ఆయన బెంగళూరునే ఆవాసంగా చేసుకుని బెంగళూరులోనే ఎక్కువ రోజులైతే గడుపుతున్నారు. అప్పుడప్పుడు పులివెందుల, లేకపోతే విజయవాడ, లేకపోతే తాడేపల్లి వచ్చి కొన్ని రోజులు మాత్రమే, అది కూడా చాలా కొద్ది రోజులు మాత్రమే ఉంటున్నారు. దీనివల్ల పార్టీ ఎలా సస్టైన్ అవుతుంది అనేది అయితే ఒక జర్నలిస్ట్గా నాకైతే అర్థం కావడం లేదు. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన విధానాలు కానీ, లేకపోతే ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ ఎలివేట్ చేయాలి. ఎలివేట్ చేసి దాని మీద పోరాడాలి. ఆయన దానికి నేతృత్వం వహించాలి. ముందుగా లీడ్ తీసుకోవాల్సింది ఎవరంటే జగన్ గారే. సో అది ఎక్కడో మిస్ అవుతుంది. జగన్ గారు ఎక్కడ లీడ్ తీసుకోవడం మాట అటు ఉంచితే అసలు రాష్ట్రానికి రావడమే చాలా తక్కువ అయిపోతుంది. నిన్న మొన్నటి వరకు జమిలీ ఎలక్షన్స్ అని వైసీపీలో హడావుడి జరిగింది. జమిలీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, కొన్ని రోజుల్లోనే ఎన్నికలు వచ్చేస్తాయి, ఇక చాలామంది ఆగిపోతారు, ఏమీ లేదు, కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాలు గడిపితే ఖచ్చితంగా ఒక మంచి రోజులు వస్తాయని అయితే వైసీపీ నేతలు చాలామంది భావించారు. వైసీపీ నేతలు బయటికి వెళ్ళిపోకుండా నిరోధించడానికి కూడా జమిలీ ఎన్నికలు అనే ఒక స్టంట్ని అయితే పూర్తి స్థాయిలో అవలంబించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు అయితే వచ్చే అవకాశం లేదు. జగన్ గారు కూడా వచ్చే సంవత్సరం అంటే 2025 మధ్య నుంచి పాదయాత్ర కూడా మొదలు పెట్టాలి, జమిలీ ఎలక్షన్లకు సన్నద్ధం అవ్వాలి అన్న రీతిలో అయితే కొంత హడావుడి అయితే జరిగింది, ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం కేంద్రం దగ్గర ఉన్న సమాచారం అందరికీ బయటకు పోకింది. 2029 కూడా కాదు, 2034లోనే జమిలీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పుడప్పుడే మళ్ళీ ఎన్నికల హడావుడైతే ఉండదు అనే కోణంలో అయితే జగన్ గారు ఏమైనా సైలెంట్ అయిపోయారా అనేది అయితే నాకైతే అర్థం కావడం లేదు. కేవలం ఎన్నికల సమయంలోనే ఆయన బయటకు వచ్చి హడావుడి చేస్తారు కాబట్టి, సో ఆ సమయంలోనే ముందుకు వద్దాం, బయటకు వద్దాం, లేకపోతే ఏదైనా పోరాటం కానీ లేకపోతే ప్రజల్లోకి వెళ్ళడం కానీ చేద్దామని ఆలోచించి ఆగిపోతున్నారా, లేకపోతే రాష్ట్రంలోకి రావడానికి లేకపోతే పూర్తి స్థాయిలో ప్రజల్లో తిరగడానికి ఎందుకు అంత సంశయిస్తున్నారో నాకు అర్థం కాలేదు. వైసీపీ పార్టీ పూర్తిగా బలహీనంగా ఉంది, గతంలో ఎప్పుడూ లేనంత బలహీనంగా ఉంది. ఒకవైపు సోషల్ మీడియా కార్యకర్తలని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం నియంత్రించగలిగింది. ఎందుకు నియంత్రించగలిగిందంటే అదొక బూతుల సంస్కృతి, అదొక లేకపోతే ఇష్టానుసారం మాట్లాడే సంస్కృతి, అది పక్కన పెడితే నియంత్రించగలిగింది. సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు వైసీపీ ఇంపాక్ట్ చూపడం లేదు. సో ఇప్పుడు క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగాల్సిన సమయం. మొన్న సుమారుగా 10 రోజులు అయింది అనుకుంటా, రైతులకు సంబంధించిన ఇష్యూ మీద అయితే వైసీపీ నాయకులు కొన్ని చోట్ల, అది కూడా చాలా లిమిటెడ్గా కొన్ని చోట్ల అయితే నిరసనలు చేశారు. అంటే రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, వాళ్ళకు సంబంధించిన ధాన్యం బకాయిలు రావడం లేదనే విషయంలో అది తప్పైనప్పటికీ కూడా ఏదో ఒకటి రైతులకు సంబంధించిన ఇష్యూ మీద అయితే చిన్న యాజిటేషన్ చేశారు. కానీ అసలు చేసినట్టు కూడా జనానికి తెలియదు. అసలు మా గురించి ఒక కార్యక్రమం తీసుకుందా వైసీపీ, విపక్ష పార్టీ మా గురించి పోరాడిందా అనేది ప్రజలకు కూడా తెలియదు. 27వ తారీఖున, ముఖ్యంగా 27వ తారీఖున వైసీపీ కరెంటు బిల్లుల మీద అయితే నిరసన కార్యక్రమాలు చేయాలని అయితే పిలుపునిచ్చింది. దీనికి జగన్ గారు రారట, నాయకులే వెళ్ళాలి, నాయకులే చేయాలి. కీలకమైన అంశం కరెంటు బిల్లులు పెంపుదల అనేది కూటమి ప్రభుత్వంలో చాలా కీలకమైన అంశం. దీన్ని చాలా ఎలివేట్ చేసుకోవాలి, దీన్ని ప్రచారం చేసుకొని ప్రజలను సమాయత్తం చేసి లేకపోతే ప్రభుత్వ విధానాల మీద పూర్తిగా పోరాటం చేయాల్సిన వైసీపీ మళ్ళీ 27వ తారీఖున కేవలం నాయకులు మాత్రమే రోడ్ల మీదకి వచ్చేలాగా అయితే ప్రణాళిక అమలు చేస్తోంది. జగన్ గారు పూర్తిగా మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ ప్రభుత్వం యొక్క చేస్తున్న ఛార్జీలకు సంబంధించి కూడా ఎలివేట్ చేయాల్సిన అంశం అయితే ఉంది. ఇది తప్ప రైట్ అనేది పక్కన పెడితే ప్రజలకు సంబంధించిన ఇష్యూని ఎలివేట్ చేస్తేనే, పెద్ద చేస్తేనే, పోరాటం చేస్తేనే మళ్ళీ ప్రజల్లోకి జగన్ గారు వెళ్తేనే ఆ పార్టీకి పూర్తి స్థాయిలో మళ్ళీ ప్రాభవం కౌల్పకుండా ఉంటుంది. దీన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీన్ని పూర్తిగా పక్కన పెట్టి 27వ తేదీన డూ ఆర్ డే కార్యక్రమం ఇది. ఖచ్చితంగా జగన్ గారు రాకపోతే మళ్ళీ తూతూ మంత్రంగా కనుక జరిగితే ఈ కార్యక్రమం కానీ, ఈ నిరసన కానీ మళ్ళీ తూతూ మంత్రంగా జరిగితే వైసీపీ తిరోగమనానికి అదొక మెట్టు అని అయితే నేను చెప్తున్నా. తిరోగమనం అంటే పార్టీ వెనక్కి వెళ్తోంది అనేదానికి ఒక మెట్టు, ఒక సంకేతం. సో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఇప్పటికే పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే పూర్తిగా ఉంది. విపక్ష పార్టీ లేకుండా ఒక పాలన అయితే సాగుతోంది. ఇక 27వ తారీఖున డూ ఆర్ డే కార్యక్రమంలో వైసీపీ కనుక నిరసనలు చాలా సాదాసీదాగా చేస్తే ఇది పూర్తిగా రాజకీయ శూన్యతకి అయితే ఖచ్చితంగా ఒక రాజకీయ శూన్యత పూర్తిగా కనిపించే అవకాశం ఉంది. వైసీపీ నాయకులు కూడా అంటే రాను ఇప్పుడు జమిలీ ఎలక్షన్లు కూడా లేని తరుణంలో వైసీపీ నాయకులు కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది పూర్తిగా వైసీపీ నాశనాన్ని తనంతట తానే కోరుకునే ప్రక్రియ. జగన్ గారు ఏమాత్రం స్టెప్ తీసుకోకుండా, జనాల్లోకి రాకుండా ఇలాగే కాలక్షేపం చేస్తే
ఎన్నికలు వచ్చినప్పుడు వద్దాంలే, ఇప్పుడేమీ అంత కంగారు లేదు అనుకుంటే అసలు పూర్తిగా ఫస్ట్ ఒక గొడుగు ఉండాలి. ఇప్పుడు ఒక వేదిక ఉంటేనే కదా ఆ వేదిక మీదకి ఏమైనా ప్రసంగం చేయడానికి. ఇప్పుడు వేదికే నాశనం అయిపోతుంది జగన్ గారి తీరు వల్ల. ఇంకా ఎన్నికలు వచ్చినప్పుడు ఆ వేదిక మీద ఎక్కి ఏదైనా ప్రసంగిద్దామన్నా ఆ వేదిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. సో వైసీపీ అనేది వేదిక, దాన్ని రక్షించుకోవడంలో అయితే జగన్ గారు పూర్తిగా విఫలమవుతున్నారు అని అయితే నా అభిప్రాయం. సో ఈ విషయంలో వైసీపీ నాశనం విషయంలో కానీ జగన్ గారు అవలంబిస్తున్న విధానాల విషయంలో మీ సూచనలు కానీ మీ యొక్క అభిప్రాయాలు కానీ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని మీద ఖచ్చితంగా చర్చిద్దాం. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అది నాకు మరింత ప్రోత్సాహాన్ని అయితే ఇస్తుంది. థ్యాంక్ యూ.